వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పొంగిన నేపథ్యంలో చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వ్యవసాయ పరంగా కూడా చాలా పంట నష్టం వాటిల్లింది. ఇక ప్రస్తుతం తాజా పరిస్థితిని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. విజయ చంద్రిక, ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి మొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఇటు వరి, ఇటు పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయారు. ఇక మొక్కజొన్న, ఇతరత్ర పంటలు కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి పంట ఇప్పుడిప్పుడే వరి కోసేసి కళ్ళాల్లో ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఈ వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏకధాటిగా కురిసినటువంటి వర్షానికి వరంగల్ నగరంతో పాటు వరంగల్ రూరల్ ప్రాంతం కూడా అతలాకుతలమైంది. మనం చూడవచ్చు రైతుల ధాన్యం ఏ విధంగా తడిసి ముద్దైందో. నిన్న ఇక్కడ ఒక కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. భీమదేవరపల్లి, ఎక్కడైతే హనుమకొండ జిల్లాలో అత్యంత వర్షపాతం నమోదైందో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం, దానికి సమీపంలోనే మనం ఉన్నాము. ఇక్కడ వరి ధాన్యం పరిస్థితి చూడవచ్చు. మొత్తం కూడా ఈ విధంగా రైతులు నిన్న టార్పాలిన్ కవర్లు పెట్టుకొని దీన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా వరి ఏ విధంగా మొత్తం ధాన్యం అంతా కూడా తడిసి ఇంకా ఇప్పుడిప్పుడే ఎండ వస్తుండడంతో ధాన్యాన్ని అంతా రైతులు ఆరబోసుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సమీప మొత్తం కూడా ఈ కొనుగోలు కేంద్రంలో మొత్తం కూడా రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. ఎండకు ఎండబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగు చేస్తూ ఉంటారు. భూపాలపల్లి జిల్లాలోనూ అయితే మిర్చి తోటలు కూడా సాగు చేస్తూ ఉన్నారు. అటు మిర్చి తోటలు కూడా విపరీతమైనటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మొత్తం మనం చూడవచ్చు, ఒక కొనుగోలు కేంద్రంలో ఉన్నాము. ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూడవచ్చు. రైతులు మొత్తం కూడా ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టి పంట తీస్తే ఈ విధంగా వరుణుడు కరుణించక ఈ విధంగా మొత్తం కూడా ధాన్యం అంతా ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లండమ్మ, ఓ మహిళా రైతున్నారు, ఉదయం నుంచి ఇక్కడ ఆరబోసుకుంటున్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లాంటి ఈ వర్షం ఎట్లాంటి నష్టాన్ని మీకు మిగిల్చింది? మొత్తం నష్టం రాత్రి నిన్న పొద్దున మొన్న సాయంత్రం కాంచి పడ్డది వర్షం. ఇది పొద్దున వరకు కూడా వర్షంలో మొత్తం వరద మీదికెళ్ళిపోయింది, వరదల మీదకెళ్ళి వరద పోయింది. మేమేం చేయాలి, వచ్చి చూసినాం, అప్పటికే వెళ్ళిపోయినాం. మళ్ళీ పొద్దున వచ్చి బకెట్లు పట్టి నీళ్ళని ఎత్తిపోసినాం. నేర్పుదామంటే కూడా కింద పదనున్నది, మిషన్లు ఆగుతలేరు, లేబర్ ఆగుతలేరు. మేమేం చేయాలి రైతులం? ఓట ఇవ్వనే రేవంతన్న కనపడ్డది. ఇక్కడ మొత్తం కూడా ఎంత మేర ఈ కళ్ళాల్లో ఎంత మేర మీకు నష్టం జరిగిందమ్మా? ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరా 30,000. మాకు 2 ఎకరాలనే 60,000 పెట్టుబడి అయింది. 60,000 వడ్ల తేవి 15,000 మిషన్ కొత్తనే అయింది. ఎంత ఎంత ఎన్ని వడ్లు వచ్చాయి? మాకు 5 ట్రిప్పులు, ట్రాక్టర్ ట్రిప్పులు 5 అంటే 6-7 వెళ్ళేది, 5 వెళ్ళినాయి. అది కూడా నష్టం మాకే. వరి ధాన్యంతో పాటు ఇంకా ఇక్కడ ఏ పంటలు నష్టపోయారు? పత్తి, మిర్చి తోట అయితే మొత్తం అడ్డం పడ్డాయి. ఇక్కడ కావాలది మొత్తం నేల కొరిగిన తోట. ఆయన మస్తు పెట్టుబడి పెట్టిండు. పెట్టేవాళ్ళమా అది కథకచ్చమ్మ పనే ఖరాబ్ అయిపోయింది. దానికి కట్టే బాధ్యతలు ఎవరు? ఎటువంటి ఆసం అయితే మునుగుతాడు కదా, ఎటు ఆసం అయితే చాలా లాస్ అవుతాడు. మరి రేవంత్ అన్న ఏం సాయం చేస్తారో తెలియదు మాకు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన అక్కడ వచ్చినాక చెప్తాం. ఆయన వచ్చినాక ఏందో పరిస్థితిలో ఏం పరిస్థితి మాట్లాడతారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం, చెప్తాం. ప్రతి మీకు అయితే కనబడుతుంది కదా, రైతులకైతే సాయం చేయాలి. ఇదివరకైతే ఏం రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా మాకు కాలేదు. అది ఎవరికో అయింది తెలియదు మాకు. ఏది అయితే ఇదివరకైతే సాయం చేయలేదు. ఏదో కోటసులు అంటారు, ఏదో అంటారు, ఏది మాకు రేవంత్ అన్న గురించి అయితే ఏదో 1 రూపాయి అయితే రాలే మాకు. మరి ఇప్పటికైనా సాయం చేస్తారో చూడాలి. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటనకు వస్తున్నారు. ఏరియల్ సర్వే చేసిన తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, రైతులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇట్లాంటి రైతులు మీరు నష్టాన్ని చూస్తూ ఉన్నారు, ఎట్లాంటి నష్టం ఈ ప్రాంతంలో జరిగింది? ఈ 2 రోజులు తుఫాను వల్ల అది రైతులు అది వరి కోత అది కుప్పలు తడిచినాయి. కానీ ఇది 2 మన ఐకేపీ సెంటర్లు ఓపెనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా చేద్దాం అనుకున్నారు, వర్షం స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి కేంద్రాలు ఓపెనింగ్ చేసి
నాగరాజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఓపెనింగ్ చేసి వడ్లు కొనుగోలు మొత్తం చేస్తాం. తడిచిన ఇసుక కొనేటట్టు చూసుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కదా, మీరు రైతుల తరపున ఏం చెప్పదలుచుకుంటారు? ఆయనకి ఏం చెప్తారు? గత 2 రోజులుగా కురుస్తున్న తుఫాను వల్ల మొంతా తుఫాన్ వలన రైతులు భారీగా నష్టం జరుగుతుంది వాస్తవమే. కానీ దీనికి ఎవరో రైతులు ఆధారపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం. ఖచ్చితంగా సీఎం గారి బృందం రేపు వరంగల్కి రావడం జరుగుతుంది. మేము రైతుల నుంచి ఆశించేది ఏంటిదంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రైతులకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ విధంగా రైతులు అయితే ఇంకా ఆరబోసుకుంటున్నారు. చాలా చోట్ల ఈ కొనుగోలు కేంద్రంలో చూస్తే మొత్తం కుప్పలుగా మహిళా రైతులు కూడా ఆరబోసుకుంటున్నారు. కింద పదును ఉండడంతో వరి ధాన్యం ఆరడం లేదని రైతులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మీకు ఎట్లాంటి నష్టం జరిగింది? ఇవన్నీ కనబడలేదు. ఇటు పోతే అటు మధ్యన అటు పోతే ఇట్లు ఇల్లు వస్తాయి. ఇక వడ్లు కనబడుతుండే ఇటు పోయి పొద్దున్న సందికి పోయినావు ఇటు పోతా అటు. ఇగో ఎంత మంచిగా ఉన్నాయి చూడిగా. ఇట్లా అయినాక మేము ఎటు ఎండపోతాం పొద్దున్న సందికి వచ్చి అటు పోసినాం, మళ్ళీ అటు పోతే ఇటు పోయి అయినాయి. ఏం చెప్తారు? ఇటు తోలుకపోవాలి, ఏం చేయాలి? ఇప్పటికే అది అయిపోయాయి. ఎంత మేర మీరు వ్యవసాయ పంట తీశారు? ఎంత మేర ఎకరానికి ఎంత పెట్టుబడి? 6 ట్రిప్పులు వెళ్ళింది, 4 ట్రిప్పులు వెళ్ళింది. ఎకరా 30,000 అయితే ఎట్లయినా పెట్టుబడి వస్తుంది సార్. పెట్టుబడి రాదని కాదు, పెట్టుబడి బాగా వస్తుంది. కాకపోతే ఈ నష్టాలు ఇప్పుడు వాన పడకపోతే దిగబడపోతే 3 గంటలకు వచ్చే వరి 6 గంటలు 7 గంటలు పోసింది అన్నట్టు. అట్లా ఎక్కువ అవుతుంది పెట్టుబడి. ఇది విజయ చంద్రిక, మనం చూస్తున్నాం రైతులైతే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. వరి కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఇది. మొత్తం టార్పాలిన్ కవర్లు కప్పుకున్నటువంటి రైతులంతా ఇప్పుడు వాటిని తీసి ఆరబోసుకుంటున్నారు. మరోవైపు పత్తి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పత్తి అయితే మొత్తం నల్లబారినటువంటి పరిస్థితి. పత్తి చేల్లోకి నీళ్లు చేరి అదంతా జాలువారిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా అధికారులు అయితే ప్రాథమిక అంచనాలు వేస్తూ ఉన్నారు. రేపు ముఖ్యమంత్రికి అధికారుల నివేదిక కూడా ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి రైతులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏరియల్ సర్వే తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఆదుకుంటామని మంత్రి కొండ సురేఖ చెప్పినటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విజయ చంద్రిక.